బాహుబలి 2 విషయంలో కన్నడ సంఘాలు వెనక్కు తగ్గడం లేదు. ఈ సినిమా విడుదలను అడ్డుకుని తీరుతామని కంకణం కట్టుకున్న కర్ణాటక రక్షణ వేదిక మరోసారి వార్నింగ్ ఇచ్చింది. బాహుబలి పార్ట్ 2ను అడ్డుకుని తీరుతామని మరోసారి ఆ సంస్థ నేతలు స్పష్టం చేశారు. అడ్డుకోవడానికి వీలుగా ఆ సినిమా విడుదల రోజున బెంగళూరు బంద్కు పిలుపునిస్తున్నట్టుగా కూడా వారు ప్రకటించారు. మరి కన్నడ సంఘాలు బాహుబలి పార్ట్ 2పై ఇంతలా కక్ష కట్టడానికి కారణం బీరకాయ పీచు వ్యవహారమే. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించిన తమిళ నటుడు సత్యరాజ్ కావేరీ జల వివాదమప్పుడు కన్నడీగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కాబట్టి ఈ సినిమాను అడ్డుకుంటామనేది కన్నడ సంఘాల వాదన. ఈ సినిమాను అస్సలు కర్ణాటకలో విడుదల కానివ్వమన్న కరవే నేతలు ఇప్పుడు క్షమాపణల బేరానికి వచ్చారు. సత్యరాజ్ క్షమాపణలు చెబితే సినిమా విడుదలకు అనుమతినిస్తామని కరవే ప్రకటించింది. బాహుబలి పార్ట్ 2కు కర్ణాటక రాష్ట్రం ఒక ప్రధాన ఆదాయ వనరే. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో సినిమా అక్కడ విడుదల అవుతోంది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కన్నడ సంఘాలు ఆ వ్యాపారానికి గండి కొట్టేలా ఉన్నాయి. సత్యరాజ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాల్సిందని, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆయన క్షమాపణలు చెప్పేస్తే అంతా సర్దుకుంటుందని కరవే అంటోంది. లేకపోతే సినిమా విడుదల జరిగే పని కాదని స్పష్టం చేసింది. మొత్తానికి కట్టప్ప క్షమాపణ కోట్ల రూపాయల వ్యవహారం అయిపోయింది. సత్యరాజ్ క్షమాపణ చెబితే కన్నడీగులు శాంతించేలా ఉన్నారు. లేకపోతే సినిమాను ఎంతో కొంత ఇబ్బంది పెట్టగలరు వాళ్ళు. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులోనది